గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీవాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఈ టైంలో చాలా కామన్ అయిపోయింది థైరాయిడ్ సమస్య అనేది. మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం. ఎందువల్ల అంటారు? జనరల్గా ఫీమేల్స్లో ప్రోటీన్ ఇంటేక్ అది కొంచెం తక్కువ ఉంటుంది అండి. ఈ రోజుల్లో డైట్ కాన్షియస్ అయిపోయినారు అందరూ. సో ప్రోటీన్ ఇంటేక్ లో ఉండడం వల్ల ఆ థైరాయిడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండాలంటే ఆ ఇంటేక్ కూడా ఫుడ్ సరిగా ఉండాలి. అది లేకనే ఆడవాళ్ళల్లో అండ్ ఈవెన్ పిల్లల్లో కూడా కనిపిస్తుంది ఈ మధ్యన. సో పిల్లల్లో కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు థైరాయిడ్ వస్తుంది అంటారు? జనరల్గా ఇది వరకు రోజుల్లో అయితే అడాలసెన్స్ ఏజ్ దాకా పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని బట్టి స్కూల్లో స్టూల్ స్టేజ్ నుంచి మనకి చాలా ఒత్తిడి అది కనిపిస్తుంది కదా. సో ఆ స్టేజ్ నుంచే మనం థైరాయిడ్ ఉన్న పిల్లల్ని ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో స్ట్రెస్ రీజన్ అంటారా? ఇంకేంటి రీజన్స్? అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుందా? స్ట్రెస్ వల్ల వస్తుందా? ఇంకా మిగతా రీజన్స్ ఏంటి? జెనెటిక్ ఫ్యాక్టర్ త్రూ వస్తుందండి. దట్ ఈస్ లైక్ 20 to 30% మనకు జెనెటిక్ ఫ్యాక్టర్ త్రూ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మన లైఫ్ స్టైల్ మెయిన్గా, అంటే టైం టు టైం తినడం అని, ఎక్సర్సైజ్ అని, ఇట్లాంటి వాటికి అసలు టైం ఇవ్వలేకపోతున్నారు పిల్లలు ఇప్పుడు. అందుకని ఎక్కువ పిల్లల్లో కూడా మనం చూడగలుగుతున్నాం ఈ రోజుల్లో అది. ఓకే, సో థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరలీ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, మన గొంతులో ఉండే ఒక గ్లాండ్ అండి. ఆ సెల్స్ కొన్ని హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్ బ్యాలెన్స్డ్గా బాడీలో ఉన్నంతసేపు ప్రాబ్లం రాదు. T3, T4, TSH అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. అవి బ్యాలెన్స్డ్గా ఉన్నంతసేపు ప్రాబ్లం ఉండదు. అవి ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే ఉంటుంది. సో తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అని, ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అని పిలుస్తూ ఉంటాము. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? హలో, చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు 2 టైప్స్ ఉంటాయి, హైపో అండ్ హైపర్. సో వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు హైపోలో తీసుకుంటే మనం ఎక్కువ డల్నెస్ ఉండడం, డ్రౌజీ, అస్తమానం నిద్రపోవాలనిపించడం, విసుగు, చిరాకు ఎక్కువ ఉండడం, చిన్న చిన్న విషయాలకు కూడా చాలా రియాక్ట్ అవుతుంటారు. తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అంత ఇరిటేషన్ ఉంటుంటుంది. అండ్ ఆకలి ఎక్కువగా పెరిగిపోవడం, అండ్ ఇంత ఆకలి పెరుగుతుంది కాబట్టి ఒబేసిటీ కూడా గెయిన్ అవుతూ ఉంటారు. ఇది హైపోలో తీసుకుంటే. హైపర్ థైరాయిడిజంలో తీసుకుంటే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసేయడం, గుండె దడగా ఉండడం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి. ఓకే, సో ఇటువంటి సిమ్టమ్స్ వేరే డిజీజ్ తోటి కూడా మనకి సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒబిసిటీ అన్నారు, ఆకలి వేస్తుంది అంటే మనం మెటబాలిక్ రేట్ ఎక్కువ కావడం వల్ల ఆకలి వేస్తుంది అనుకుంటాం, కానీ అది థైరాయిడ్ వల్ల వస్తుంది అని తెలియదు. సో థైరాయిడ్ వచ్చిందనేసి ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలంటారు? రైట్, ఇప్పుడు మనం ఇట్లా అనేసి ఇది చిన్న గ్యాప్లోనే ఒక 2-3 months స్పాన్లోనే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నామని అనిపించినప్పుడు వీ షుడ్ గో ఫర్ అ థైరాయిడ్ చెక్ అండి. T3, T4, TSH అని చెప్పి బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకున్నప్పుడు వాటిలో ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. అదే కాకుండా మన గొంతు స్వెల్లింగ్ కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది థైరాయిడ్ రీత్యా. సో దానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. లోపల ఏమైనా గడ్డలు పేరుకున్నా, లేదు సిస్ట్లు ఏమైనా తయారైనా అల్ట్రాసౌండ్ స్కాన్ లో మనకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్తే మేడం, నా పేరు వంశీ మేడం. వంశీ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం. లాస్ట్ మంత్ 6th మ్యారేజ్ అయింది మేడం. ఓకే అండి. అయితే తనకు థైరాయిడ్ ఉందన్న విషయం నాకు తెలియదు మేడం. అంటే తను మామూలుగా ఫ్యాట్ గా ఉంటుంది కానీ తన థైరాయిడ్ ఉందన్న విషయం నాకు తెలియదు మేడం. ఓకే. అయితే రీసెంట్ మా ఫ్రెండ్ ఒక సజెషన్ ద్వారా అంటే చెక్ చేస్తే తనకు థైరాయిడ్ మామూలుగా ఉందని తెలిసింది మేడం. ఓకేనండి. అలాగే తనని కనుక్కుంటే ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, అంటే ఎంక్వైరీ అంటే ఐ మీన్ వాళ్ళని అడిగితే తనకి 6 years నుంచి 7 years నుంచి మెడిసిన్ వాడుతుందంట. ఓకే అండి. మేడం ఇప్పుడు దాన్ని క్యూర్ చేసే అవకాశం అంటే తను కొంచెం ఫ్యాట్ గా ఉంటుంది, కానీ అలా అని బరువు ఏమి ఉండదు మేడం. 55 kgs ఉంటుంది, అంతకు ముందు అయితే బరువు ఉండదు మేడం. మినిమం 45 అలా ఉంటుంది మేడం. రైట్ అండి, చెప్పండి.
సో 45 ఉంటుంది మేడం. అంటే ఏమన్నా దీనికి ఫ్యూచర్లో తగ్గించుకోవడానికి అవకాశం? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మీరు రీసెంట్లీ మ్యారీడ్ అండ్ ఆవిడ ముందు నుంచే థైరాయిడ్ ఉందంటున్నారు కాబట్టి కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. కాబట్టి మీరు రెగ్యులర్ మానిటరింగ్లో ఉండాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు థైరాయిడ్ ఒకటి ఇది వేసుకొని తగ్గించుకునే ప్రాసెస్ కాకుండా కంప్లీట్గా దీన్ని క్యూర్ చేసుకునే పద్ధతి హోమియోలో ఉంటుందండి. సో మీరు హోమియోపతికి స్విచ్ ఆన్ అయితే మంచిది. ఓకే, సో ఇందాక చెప్పారు T4 T7 TSH హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉండాలనేసి. సో ఎంత లెవెల్లో ఉండాలంటారు? జనరల్గా TSH వచ్చి 0.5 నుంచి 5 వరకు ఉండాలండి. ఈ మధ్యలో లేనప్పుడు కొంతమందికి TSH లెవెల్స్ పెరుగుతుంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అండ్ T3 T4 లెవెల్స్ పెరిగి మనకు కనిపించి TSH బాగా లో అయిపోయినప్పుడు హైపర్ థైరాయిడిజం అంటుంటారండి. ఓకే, సో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఇప్పుడు హైపర్ రెండు డిఫరెంట్ కాబట్టి ట్రీట్మెంట్ వైజ్ ఎలా ప్లాన్ అవుట్ చేస్తారు హోమియోపతిలో? జనరలీ లైక్ హైపో కానీ హైపర్ కానీ ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే వచ్చేది. సో థైరాయిడ్ సెల్స్ సమంగా పనిచేసినప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. హోమియోపతిలో ఏం జరుగుతుంది అని అంటే ఈ సెల్స్ ప్రొడక్షన్ని మనం బూస్టప్ చేస్తాం. కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ప్రొడ్యూస్ అవ్వేలాగా మనం మెడిసిన్స్ దానికి వాడుతున్నాం. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా ఆల్టరేషన్ రాకుండా ఉండడానికి అవి కంప్లీట్గా సెల్ అంటే రూట్ కాజ్ దగ్గర నుంచి మనం కరెక్ట్ చేసుకుని వస్తున్నప్పుడు ఇన్ ఫ్యూచర్ కూడా మనం ఇది ఎదుర్కోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో జనరల్గా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు డైలీ ఒక థైరోనమ్ కానివ్వండి, థైరాక్సిన్ కానివ్వండి డైలీ మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ లైక్ హెయిర్ ఫాల్, ఓవర్ వెయిట్, కానీ ఆ సిమ్టమ్స్ మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో హోమియోపతి మెడిసిన్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? రైట్, ఈ రోజుకి మనం ఈ టాబ్లెట్ వేసుకుంటున్నామని మీరు చెప్తున్నారు కదా, ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది, ఈ రోజుకి ఈ రోజు హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుందండి. మరి నెక్స్ట్ డే సో ఇట్ ఇస్ నాట్ స్టాపింగ్. కాబట్టి మనం రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకుని వెళ్ళినప్పుడు ఇలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఒబెసిటీ వచ్చేసేయడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇట్లాంటివన్నీ మనం ఫ్యూచర్లో కూడా ఆప్ చేయగలుగుతాం. హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ అది ఉంటుంది. క్యూర్ అనేదాన్ని, కంప్లీట్ క్యూర్ అనేదాన్ని మనం చూడగలుగుతాం ఇందులో. లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అయితే ఉంది. సో జనరల్గా అదే అంటారు, థైరాయిడ్ అంటే క్రానిక్ డిజీజ్, ఒకసారి వస్తే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. వన్స్ మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనేసి. ఒకవేళ హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేస్తే అంటే మెడిసిన్కి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అంటారా? ఇంకా మెడిసిన్ అవసరం లేదు, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ వస్తుందంటారా? డెఫినెట్లీ ఉంటుందండి. అది మనం ఎంత ఇంటెన్సిటీలో వస్తున్నారు, ఎంత క్రానిసిటీలో వస్తున్నారు, ఎంత దీర్ఘకాలికంగా వీళ్ళకి జబ్బు ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఎట్లా అంటే 10-15 years పాటు మేము టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాము అన్న స్టేజ్లో వచ్చినప్పుడు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది కొంత జరిగి ఉంటుంది కదా. సో 85% నుంచి 80% వరకు మనం దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకురాగలం. ఎర్లీ ఇప్పుడిప్పుడే వచ్చింది, ఇప్పుడే థైరాయిడ్ నాకు అటాక్ అయింది అన్న వాళ్ళకైతే కంప్లీట్గా 100% మనం క్యూర్ చేయగలిగే అవకాశం ఉందండి. ఓకే, సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి PCOD సమస్య వస్తుంది, PCOD ఉన్న వాళ్ళకి థైరాయిడ్ తర్వాత వస్తుంది. సో థైరాయిడ్కి PCODకి రిలేషన్ ఏంటి, లింక్ ఏంటి? అంటే కొంతవరకు థైరాయిడ్ అనేది అసలు థైరాయిడ్ హార్మోన్ బాడీలో ఏం చేస్తుంది అంటే కంప్లీట్ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ని రెగ్యులేట్ చేస్తుంది. సో మన అండాశయాలు కూడా మన బాడీలో ఒక భాగమే కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అయ్యేటప్పుడు గైనిక్ హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి PCOD వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకనే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పిల్లలు లేకపోవడం అనే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అని అంటారు. ఓకే, సో ప్రెగ్నెన్సీ టైం అప్పుడు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అప్పుడు కంపల్సరీ థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాలంటారు. ఒకవేళ థైరాయిడ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పుట్టబోయే బిడ్డకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇందాక మనకు ఒక కాలర్ అడుగున్నారు థైరాయిడ్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. సో ఆల్రెడీ థైరాయిడ్ ఉంది కాబట్టి మనం మానిటరింగ్లో, కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటే పుట్టిపోయే బుడ్డికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి. గ్రోత్ హార్మోన్ అనేది పిల్లల్లో ఫస్ట్ ట్రైమినిస్టర్లో ఈ ఊమ్లో ఉండగా అసలు ప్రొడక్షన్ అనేది ఉండదు. సో మదర్ థైరాయిడే పిల్లలకి సప్లై అవుతుంది. సో ఆ టైంలో థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది మదర్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మానిటరింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం అవసరం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే అండి. నా పేరు పుష్పలత మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు థైరాయిడ్ వచ్చి 2.5 years అవుతుంది. ఓకే అమ్మా. నాకు 100 mg రాసింది మేడం టాబ్లెట్స్. ఓకే అండి, అవే వాడుతున్నాను. ఓకే. కాకపోతే నాకు కొంచెం అధిక బరువు బాగా ఒళ్ళు పెరిగింది మేడం. ఎక్సర్సైజ్ తగ్గడానికి టాబ్లెట్స్ అసలే
మరి పని చేస్తున్నాయా లేదా అని డౌట్. ఓకే, అది మీరు వేసుకునే టాబ్లెట్ అనేది హార్మోన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుందమ్మా. కానీ థైరాయిడ్ తాలూకా కాంప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయి వాటినైతే అది ఆపలేదు. సో మీరు హోమియోపతిలో ఎట్లా ఉంటుందంటే ఆ బ్యాలెన్స్డ్ చేయడంతో పాటు ఈ కాంప్లికేషన్స్ని కూడా అరికట్టడం అవుతుంది. సో మీరు హోమియోపతి మీ దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్కి మీ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని రండి, దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం మెడిసిన్స్. ఓకే, సో థైరాయిడ్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? జనరలీ మనం చెప్పుకున్నాం కదండి ఇందాక, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఆడవాళ్ళల్లో అయితే కనుక, అండ్ ఆకలి పెరిగిపోవడం, అండ్ చిన్న పని చేసినా సరే అలసటి ఎక్కువ ఉంటుంది. ఇది చేసామంటే ఇంకా చాలు, ఇంకా చేయలేము అన్న ఫీలింగ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇమోషనల్గా కూడా చాలా డిప్రెసివ్గా ఉంటారు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో హైపర్లో ఉన్న వాళ్ళు ప్రతి చిన్నదానికి కంగారు, ఇరిటేషను, ఆ పాల్పిటేషన్, ఆ గుండె దడ అనేది వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. హలో మేడం, నాకు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు 22 years. ఓకే, అయితే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ 14 అంటే ఇంత ముందు ఒక 14 days 15 days లేట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు పోయిన మంత్ జూన్ లో 25th కి వచ్చింది. మళ్ళీ నాకు మొన్న ఈ నెల సెప్టెంబర్ 1st మధ్యలో 2 months తేడా వచ్చింది. ఓకే అమ్మా. అయితే దానికోసం ఏం చేయడం అనేది, మేడం దగ్గరికి వెళ్తే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యింది మీకు, సో మీకు ప్లేన్ ఫోటోగ్రఫీ తీసుకోండి, తర్వాత మీకు ట్రీట్మెంట్ ఇస్తా అంది. నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంది, అసలు హెవీ అంటే హెవీ హెయిర్ ఫాల్. ఓకే, సో మీరేం చేస్తుంటారు దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. రోజు మీరు ట్రావెలింగ్లో ఉన్నట్లయితే కనుక హెయిర్ ఫాల్ దానివల్ల కూడా ఉండొచ్చును. అండ్ మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పున్నారు కదా, అది థైరాయిడ్ వల్ల అవ్వచ్చు, పీసీఓడి వల్ల కూడా అవ్వచ్చండి. సో మీరు ఒకసారి థైరాయిడ్ కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి. కంప్లీట్ అబ్డామిన్ స్కాన్ చేయించుకున్నప్పుడు పీసీఓడి ఏమైనా ఉందా, దాన్ని బట్టి వే ఆఫ్ ట్రీట్మెంట్ కూడా దేనికది డిఫరెంట్గా ఉంటుందమ్మా. ఓకే, సో ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు హార్మోన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు కూడా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే మనకి ఎలా తెలుస్తుంది? అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయ్యాయో తక్కువ అయ్యాయో అంటే కొంతమంది డైలీ మెడిసిన్ వేసుకుంటుంటారు కానీ మధ్యలో స్టాప్ చేస్తారు. సో సిమ్టమ్స్ ఏమైనా మళ్ళీ ఏమైనా కనిపిస్తాయా డిఫరెంట్గా? షూర్గా కనిపిస్తాయండి. ఎందుకంటే మధ్యలో ఒక ఫిజిషియన్ అడ్వైజ్ లేకుండా వాళ్ళుగా స్టాప్ చేయకూడదు. అండ్ ఆ స్టాప్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. అంటే అబ్రప్ట్గా ఇది ఆపేసామన్నట్లు కాకుండా మెల్లమెల్లగా ట్యాపర్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు 100 నుంచి 50 హోమియోపతి మందు మెల్లగా అలవాటు అయ్యే కొద్దీ బాడీకి ఆ టాబ్లెట్ ఏదైతే ఉందో అది ట్యాపర్ చేసుకుంటూ వస్తాం. సో డోసేజ్ తగ్గించుకుంటూ. సో ఎన్ని మంత్స్ కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలంటారు? మినిమం 3 months వన్స్ ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించుకోవాలండి. థైరాయిడ్ తో పాటు కాల్షియం మీరు చేయించుకోవాలి ప్రతిసారి. బికాస్ థైరాయిడ్ గ్లాండ్ వెనక పారాథైరాయిడ్ అనే గ్లాండ్ ఒకటి ఉంటుందండి, దాని ఫంక్షనింగ్ కూడా ఆల్టర్ అవుతుంది ఇది థైరాయిడ్ వ్యాధి ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, శ్రీకాంత్ గారు నమస్తే అండి. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హెయిర్ ఫాల్స్ అవుతుంది మేడం, నాకు ఇంకా 20 ఉంటాయి ఇయర్స్. ఓకే, థైరాయిడ్ చెకప్ చేయించుకున్నారమ్మా మీరు? ఏం లేదు. వన్స్ ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించుకోండి. హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ థైరాయిడ్ ఉంటేనే వస్తుంది అనేది ఏం లేదమ్మా. మీరు తీసుకునే డైట్ని బట్టి ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది, మీరు యూస్ చేసే షాంపూస్ అవి ఎక్కువ మెడికేటెడ్ షాంపూస్ కానీ కెమికల్ షాంపూస్ కానీ వాడినా కూడా హెయిర్ ఫాల్ అవ్వే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇందాక చెప్పారు మీరు చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ వస్తుంది అనేసి. సో వాళ్ళకు కూడా సేమ్ ఇన్వెస్టిగేషన్స్ సేమ్ అదే ఉంటుందా? పెద్దవాళ్ళకి చేసినట్టే టెస్టులు ఉంటాయా? అలాగే వాళ్ళలో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? అంత చిన్నప్పటి నుంచి థైరాయిడ్కి సంబంధించి మెడిసిన్స్ వాడటం వల్ల ప్లస్ వాళ్ళ అప్పుడు గ్రోత్ ఏజ్ వాళ్ళకి, సో వాళ్ళ గ్రోత్లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తాయా? షూర్లీ అండి. థైరాయిడ్ అనేదే గ్రోత్ హార్మోన్ అని అంటారు. వేరే పేరు ఏంటి థైరాయిడ్ హార్మోన్స్ కంటే గ్రోత్ హార్మోన్. సో ఆ ఏజ్లో చిన్న స్టేజ్లో వచ్చినప్పుడు హైట్లో కానీ వెయిట్లో కానీ అండ్ వాళ్ళ మైల్ స్టోన్స్ అంటే ఈ టైంకి టీతింగ్ అవ్వాలి, ఈ టైంకి వాళ్ళు నడవాలి, ఈ టైంకి ఇట్లా ఉంటాయి కదా స్టేజెస్. ఆ స్టేజెస్లో కూడా మనకి తేడా కనిపిస్తుంది. బాగా చిన్నపిల్లలు మనకు అసలు చెప్పలేరు ఇది నాకు ప్రాబ్లం ఉందని. సో వాళ్ళలో జనరల్గా చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, బాగా ఇంక్విజిటివ్గా, చాలా యాక్టివ్గా, ప్రతిదానికి క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. సో ఆ థైరాయిడ్ ఉన్న పిల్లలు అబ్జర్వ్ చేస్తే మనం అట్లా ఉండరు, చాలా ఇన్యాక్టివ్గా, డల్గా, ఎప్పుడు పడుకోవాల్సిన టైం కన్నా ఎక్కువ పడుకుంటూ ఉంటారు. ఆకలి కూడా చాలా కొంతమందిలో బాగా తగ్గిపోతుంది, కొంతమందిలో విపరీతమైన ఆకలి ఉంటుంది. ఇవన్నీ గమనించినప్పుడు మనం వాళ్ళకి థైరాయిడ్ ఉందేమోనని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో
హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మా అమ్మాయికి 20 సంవత్సరాలండి. ఓకే అమ్మా. హైట్ 5'6" ఉంటుంది, వెయిట్ 68 కిలోలు ఉందండి. ఓకే అమ్మా. థైరాయిడ్ ఉందండి, 8 పాయింట్ ఉంది. ఓకే. వయసు 20 సంవత్సరాలు. ఏమన్నా అపాయమా ఏంటి ఇది ఇలా ఉంది అని కొంచెం అంటే ఇంత చిన్న వయసులోనే మీరు అమ్మాయికి 2-3 సంవత్సరాల నుంచి ఉందని చెప్పున్నారు కదా. ఓకే ఫైన్. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు టాబ్లెట్ ఇప్పటి నుంచే అలవాటు చేసి క్రమేపీ ఆ టాబ్లెట్ అమ్మాయి బాడీకి అలవాటు పడిపోయి కొంచెం డోసేజ్ పెంచుతూ వెళ్తూ ఇలాంటి దీనికన్నా కంప్లీట్గా ఇప్పుడే క్యూర్ అయ్యేలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదండి. పాజిటివ్ హోమియోపతిలో ప్రత్యేకంగా నానోథెరపీ సిస్టమ్ ఫాలో అవ్వి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కడ సూక్ష్మంగా మనకి అది వర్క్ చేయాలో అక్కడనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అక్కడనే మెడిసిన్ యూజ్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, సో హోమియోపతి మెడిసిన్ అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని చెప్తూ ఉంటారు. సో ఈ కొత్తగా వచ్చింది నానో థెరపీ అనేసి. ఇప్పుడు నానో టెక్నాలజీ అనేది అన్నిట్లో యూజ్ చేస్తున్నారు. సో నానో థెరపీ కూడా ఆ టైప్ టెక్నాలజీ యూజ్ చేశారా? దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అంటే అనాలిసిస్ త్రూ వస్తుందండి అది. అంటే ఇప్పుడు మెడిసిన్స్ అనేవి మనం ఒక డోసేజ్ ఫిక్స్ చేస్తాం కదా, అంతకని వాళ్ళకి సెన్సిటివిటీ బాడీ ఎక్కువ ఉంది అని అంటే ఆ డోసేజ్కి కూడా వాళ్ళు అడ్వర్స్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మినిమం టు మినిమం అల్ట్రా డైల్యూటెడ్ మెడిసిన్స్ చాలా సింపుల్ డోసేజెస్లో మనం వితౌట్ ఎనీ మైన్యూట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్తో కూడా దీన్ని మనం క్యూర్ చేయగలిగే అవకాశం నానో మెడిసిన్తో ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో. మ్యారేజ్ అయ్యి 6 years అయిందండి. ఓకే అమ్మా. ఒకసారి అబార్షన్ అయిపోయింది. ఓకే. 6 months లో. ఓకే. 3 babies ఉండి ఒక బేబీని రెడ్యూస్ చేసి ఓకే. 6th month లో అబార్షన్ అయిపోయింది. ఓకే అమ్మా. ఇప్పుడు అలా 3 years అయింది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే అమ్మా. ఎక్కువ ఎగ్ సెల్స్ రిలీజ్ అవుతుంది అని చెప్పారండి. ఏమండి ఎక్కువ ఎగ్ సెల్స్ 2-3 రిలీజ్ అవుతుంది, అందుకే నీకు అలా అప్పుడు ట్రిపుల్స్ అయిపోయారు అని చెప్పారు. అది తగ్గడానికి నాకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇచ్చారండి. కాంట్రసెప్టివ్స్ వాడుతున్నారు. అవి వాడచ్చు అంటారా? అంటే ఆ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా మీకు హార్మోన్సే ఉంటాయి కదండి. జనరల్గా మన బాడీలో స్వతహాగా ప్రొడ్యూస్ అవ్వే హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ప్రొడ్యూస్ చేసే మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో ఉంటాయండి. బయట నుంచి మీరు టాబ్లెట్ రూపంలో తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఇంబ్యాలెన్స్డ్గా ఉంది, మీరు బయట నుంచి తీసుకున్నప్పుడు ఇంకొంచెం ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా న్యాచురల్గా బాడీలోనే స్వతహాగా హార్మోన్స్ అనేది తయారు చేయగలిగే మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటాయి. ఓకే, సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలి? ట్రీట్మెంట్తో పాటు డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? జనరల్గా అయితే ప్రోటీన్, కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలండి. సాల్ట్ కూడా పొటాషియం హైడ్రేట్ ఉంటుంది కదా, అలాంటి సాల్ట్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సినవి కూడా ఉంటాయండి. ఎందుకంటే థైరాయిడ్ ట్రిగ్గరింగ్ ఫుడ్స్ అంటారు వీటిని. అంటే వీటి వల్ల థైరాయిడ్ రాదు, బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇవి తినినప్పుడు కొంచెం థైరాయిడ్ లెవెల్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఇలాంటివి క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, సోయాబీన్స్ కానీ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కువ ఇంటేక్ వాటర్ ఎక్కువ ఉండాలి, అండ్ బటర్ మిల్క్ ఇట్లాంటివి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాకు 10 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. ఒక 6 years నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే అమ్మా. అది నేను ఒక బాబు ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేశాను. ఓకే. అయితే థైరాయిడ్ ఉందని చెప్పారు. పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది, మెన్సెస్ ఏమో రెగ్యులర్ గా రావండి. ఓకే ఫైన్. నావి 2 years మెడిసిన్స్ వాడాను అనమాట. డేట్ వచ్చాక 2 days నుంచి ప్రిల్స్ ఇచ్చారు, అవి వాడాను, అయినా కానీ ఏమి రిజల్ట్స్ లేవండి. ఫస్ట్ అసలు కన్సీవింగ్ అనే విషయం మనం ఆలోచించే ముందు మీకు పీసీఓడి ఉంది అంటున్నారు, థైరాయిడ్ ఉంది అంటున్నారు, వీటిని కంప్లీట్గా మనం క్లియర్ చేసుకుని అప్పుడు కన్సీవింగ్ గురించి ఆలోచిస్తే మంచిది ఉంటుందమ్మా. బికాస్ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంతే కంటిన్యూ అవుతుంటే కరెక్ట్ మానిటరింగ్ లేకపోతే మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో
జనరల్గా లేడీస్లో అంటే ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీరియడ్ ఇర్రెగ్యులర్ ప్లస్ హెయిర్ ఫాల్, ఒబిసిటీ. సో ప్రతిదానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. అసలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? మెయిన్గా ఈ రోజుల్లో తీసుకుంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండి. పూర్తిగా అందరికీ అంటే ఈ ఏజ్ కాదు అనేది లేకుండా అందరికీ ఏదో ఒక విధంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని మెయింటైన్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని, అంటే మార్నింగ్ టైం టు టైం లెగవడం అని, ఎక్సర్సైజ్ అని, యోగా లాంటివి చేయడం అని, ఇట్లాంటివి చేసినప్పుడు మనం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని అరిగట్టగలుగుతాం. అండ్ ఓన్లీ థైరాయిడ్ పీసీఓడియే కాదండి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా, ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంది, ఎనీ ఇంబ్యాలెన్స్ లేకుండానే ఓన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్లనే నిద్ర సరిగా పట్టకపోవడం, దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో 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 చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. మేడం, నాకు 8.5 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. థైరాయిడ్ ప్రాబ్లము. ఓకే. అయితే ఫస్ట్ ఒకసారి అబార్షన్ అయింది మేడం 4 months కి. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఇది థైరాయిడ్ ప్రాబ్లం 100 dose వేసుకున్నా కానీ ఇంకా కొంచెం లాగే అవుతున్నాను, తగ్గట్లేదు. ఓకే. అదే కొంచెం మరి పిల్లల అవకాశం ఉంటుందా మేడం? డెఫినెట్గా ఉంటుందండి. మీకు థైరాయిడ్ ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యే టైంకే థైరాయిడ్ ఉందా? ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే టైంకే థైరాయిడ్ ఉందమ్మా? అవునండి. రైట్. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్సీవ్ అయిన దగ్గర నుంచి. బికాస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మీకు థైరాయిడ్ ఆల్టరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ముందు నుంచే మీరు కేర్ తీసుకుని ఉండాల్సింది. అందుకనంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే మీకు సరైన పోషణ అందక బేబీకి మిస్క్యారేజ్ అవ్వే అవకాశం కూడా ఉంటుందని ఇందాక అనుకున్నాం కదా. సో మీ విషయంలో అదే అయి ఉంటుంది. సో ఫర్దర్గా మీరు కన్సీవ్ అవ్వాలి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి చేసుకుని పూర్తిగా ఇది తగ్గింది అనుకున్న తర్వాత కన్సీవింగ్ వైపు మీరు నడవచ్చును. ఓకే, సో థైరాయిడ్ గ్లాండ్కి ఎఫెక్ట్ అయ్యే వన్ మోర్ డిసీజ్ గాయిటర్ డిసీజ్. సో గాయిటర్ డిసీజ్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్గా మనం బ్లడ్లో చేంజెస్ చూస్తూ ఉంటాం కదండి. థైరాయిడ్ అనగానే, గాయిటర్ అనగానే గొంతులో చాలామందికి స్వెల్లింగ్ చూస్తుంటాం కదా, ఆ స్వెల్లింగ్ వచ్చే డిసీజే ఇది గాయిటర్ అండి. గడ్డలు ఫామ్ అవుతాయి, థైరాయిడ్ గ్లాండ్లోనే గడ్డలు ఫామ్ అవుతాయి. మెల్లమెల్లగా అవి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వన్స్ గడ్డలు ఫామ్ అయిన తర్వాత ఛాన్స్ తీసుకోకుండా ఫస్ట్ FNAC టెస్ట్ అనేది ఉంటుందండి, అది చేంజ్ చేసుకోవాలి. బికాస్ కాన్సరస్ అవే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ వైపు వెళ్ళొచ్చును. ఓకే, సో రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఒకవేళ జెనెటికల్ పరంగా, హిస్టరీ పరంగా ఉన్న, ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న ఎటువంటి కేర్ తీసుకోవాలి రాకుండా? ఇందాక చెప్పే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుంది అనేసి. సో స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలంటారు? ఆల్రెడీ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో అంటే పేరెంట్స్లో కానీ తాతయ్య వాళ్ళలో కానీ ఇది ఉన్నప్పుడు మనం ఇంకొంచెం కేర్ఫుల్గా పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే టైమ్లీ భోజనం, టైమ్లీ నిద్ర అండ్ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్. ఫస్ట్ నుంచే కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్, ఈ ఫుడ్స్ ఎక్కువ తినాలి, ఈ ఫుడ్స్ ఎక్కువ తినద్దు, జంక్ ఫుడ్కి అలవాటు పడద్దు, ఇవన్నీ ఫస్ట్ నుంచే వాళ్ళకి నేర్పించాలండి. బికాస్ వాళ్ళు జెనెటిక్గా ప్రోన్ అయి ఉన్నారు కాబట్టి మనం ఈ జాగ్రత్తలు అనేది వాళ్ళకి నేర్పిస్తే కొంచెం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇందాక చెప్పారు థైరాయిడ్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి. సో ప్రెగ్నెన్సీ రావడానికి అలాగే థైరాయిడ్ తగ్గించడానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? హోమియోపతిలో ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్కే తీసుకుంటే చాలా నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ అందరికీ సూట్ అవే ఉండవు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మెడిసిన్స్ అనేది పక్కకు తీసి వాళ్ళకి ఒక ప్యాటర్న్లో వాడించడం అనేది ఉంటుంది. అందరికీ ఒకలాంటివి సూట్ అవ్వవు కాబట్టి ఆ పద్ధతినే కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటారు. దాంతోపాటు ఇప్పుడు నానో సిస్టంలో కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మైన్యూట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా కరెక్ట్గా మనకి ఎక్కడైతే థైరాయిడ్ సెల్స్ ప్రాబ్లం ఉన్నాయో అక్కడ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది నానో సిస్టమ్ ద్వారా సాధ్యమవుతుందండి. సో ఓవరాల్గా థైరాయిడ్కి సంబంధించి నానో థెరపీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.